ఎటువంటి అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఒక్క ప్రాణ నష్టం, మినిమం ఆస్తి నష్టం ఉండేలాగా ఏం చేయాలి అనే దాని మీద గత 2 రోజులుగా 2 జిల్లాల కలెక్టర్ ముఖ్యమంత్రి గారు ఓవరాల్గా కూడా ఈ ఎఫెక్ట్ అవ్వబోయే విశాఖపట్నం దాకా అన్ని జిల్లాల అధికారులతో టచ్లో ఉన్నారు. ఈ ప్రాంతం వరకు ఎక్కువ అప్పుడు ఈ ఏరియాలోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ అప్రమత్తత ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు కూడా 2 గంటల క్రితం మాట్లాడి ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కూడా అవైలబుల్గా ఉంటాను, ఏ అవసరాలు ఉన్నా సరే ఫోన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఒక 120 మంది స్పెషల్ పోలీసులు కూడా ఈ ప్రాంతానికి డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎటువంటి సహాయ చర్యలు అవసరమైనా సరే అవైలబుల్గా ఉన్నారు. హాస్పిటల్స్, మెడిసిన్స్, తర్వాత రేపు వర్షం వచ్చి తుఫాను ఆగిన తర్వాత తీసుకోవాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా టోటల్గా సర్వసన్నద్ధంగా ఇటువంటి అవాంతరం ప్రకృతిని ఎదిరించలేం, కానీ ఆ ప్రకృతి విపత్తులను తట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ముఖ్యమంత్రి కార్యాలయం అహర్నిశలో పనిచేస్తుంది. అలాగే ప్రజాప్రతినిధులు అయిన మహేష్ కానీ నేను కానీ అందరం కూడా మాతో పాటు మా అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. అధికారుల నెంబర్లతో పాటు మా ప్రాంతంలో నాయకుల నెంబర్లు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, ఏ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా సరే అధికారులకి నాయకులకి కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాం. రాబోయే 24 గంటలు మోస్ట్ క్రూషియల్.